నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఒక మంచి వెజిటబుల్ సూప్ చూపించబోతున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ సూప్ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారి కోసం మాత్రమే కాదండి, హెల్తీగా తినాలి అనుకునే వారికైనా, ఒంట్లో నలతగా ఉన్నప్పుడు నీరసాన్ని తగ్గించడానికైనా ఈ సూప్ బాగా హెల్ప్ అవుతుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని ముందుగానే నానబెట్టుకోవాలి. పిండిని ముందుగానే నానబెట్టుకోవడం వల్ల సూప్ టెక్స్చర్ బాగా స్మూత్గా ఉండడమే కాకుండా రాగి పిండిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన బాడీకి బాగా అందుతాయండి. వెజిటబుల్స్ కట్ చేయడానికంటే ముందుగానే పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యికి బదులుగా నూనెనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని వేసి వేగనివ్వాలి. వీటిని ఒక్కొక్క టీ స్పూన్గా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు నిండా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు కార్న్ వేసుకొని కలుపుకోవాలి. కార్న్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కార్న్ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి 50% కుక్ అయ్యే వరకు కూడా ఈ కార్న్ను ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు నిండా క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఖచ్చితంగా ఇవే వెజిటబుల్స్ వేయాలి అనేం లేదండి, మనకు నచ్చిన వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి వేసిన క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒక 70% వరకు కుక్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో 3 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. ఇక్కడ నేను చేసే ఈ సూప్ ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఉడుకు పట్టే వరకు కూడా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. పిండిని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా తినడానికి వీలుగా ఉన్నప్పుడు సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ వెజిటబుల్ సూప్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.